హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన వారము మొదలుకొని ఈ వారం వరకు తన కృపను చూపి కనుపాపవలే దేవుడు మనలందరినీ కాచిదాచి కాపాడాడు. మనలను అందరినీ కాచిదాచి కాపాడిన కరుణామయుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రయాణాలంతట్లో దేవుడు నాకు తోడయుండి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కృపతో నింపాడు. అందుకు దేవునికి రెండు చేతులు పైకెత్తి మనమందరం కలిసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మనం నిలిచి కృపగలిగినటువంటి దేవుని నామాన్ని మనం ఘనపరచాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం దేవునికి ఒక అర్పణగాను ఒక కానుకగాను దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. మీరు ఏదైనా వస్తువు తీసుకొని వచ్చారనుకోండి కానుకగా, అది ఇక్కడే ఉంటుంది. అది మనం కదిలిస్తే కదులుతుంది, మనం కదిలించకపోతే అలాగ ఉంటుంది. ఏదైనా మీరు ద్రవ్య రూపకముగా కానుక ధన రూపముగా ఇచ్చారనుకోండి, అది ఖర్చు పెడితే ఖర్చు అయిపోతుంది. అయితే మనము కదిలే అర్పణలాగా దేవుని సన్నిధిలో ఉండాలి. అల్లాడించు అర్పణము అంటారు. మనం కదులుతామా కదలమా? అల్లాడించడం అంటే కదిలించడం, అలా కదలడం. అల్లాడించు అర్పణలాగా మనము దేవుని సన్నిధిలో ఉండిపోవాలి. కదిలే అర్పణ మనం ఆదివారం ఆరాధనలో, శనివారం ప్రార్థనలో, ఏ కూడిక జరిగినా ఆ కూడికలో మనము హాజరై దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది 2వ ఆదివారం కనుక నేను మరలా వాక్యం చెప్పడానికి వెళ్ళాలి కనుక మనమందరం ప్రార్థన పూర్వకంగా నేను ప్రార్థన గురించి చెప్పాలి అని ఆలోచన కలిగి వచ్చాను. అయితే ఇక్కడ కూర్చున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నా మనస్సులో ఒక మాట ఉంచారు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 96వ కీర్తన 8వ చరణములోని 2వ భాగం. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. అందరూ తీయండి. తీసిన ప్రతి ఒక్కరూ ఆ మాటను చదువు వచ్చిన వాళ్ళందరూ, చదువు రాకపోయినా చదువుతూ ఉన్న వాళ్ళ వెంట గట్టిగా ఆ మాటను చదవండి ఒక్కసారి. ఎక్కడికి రావాలి? ఏం తీసుకొని రావాలి? నైవేద్యము తీసుకొని రావాలి. ఇక్కడ చూడాలి నన్ను. ఏం తీసుకొని రావాలండి? నైవేద్యము తీసుకొని రావాలి. చాలామంది బైబిళ్ళు తీసుకొని వస్తారు. తీసుకొని రావద్దని కాదు, తీసుకొని రావాలి. దేవుని బిడ్డలారా, కోతకు వెళ్ళారనుకోండి, కోతకు కొడవలు తీసుకొని వెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే రానిస్తారా? మేస్త్రి రోడ్డు మీద నుండే పంపించేస్తాడు. ఆ పనికి తగిన కొడవలు లేదనుకోండి, బయటికి ఇంటికి పంపించేస్తాడు. తర్వాత ఇంకా కొంతమంది కొబ్బరి నూనె బాటిళ్ళు తీసుకొని వస్తారు. ఎందుకంటే ప్రార్థన చేసుకొని లేదా సేవకుడితో ప్రార్థన చేయించుకొని నూనె రాసుకుంటే మాకు స్వస్థత కలుగుతుంది అని. మంచిది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు చదవబడినటువంటి మాటను మీరు జాగ్రత్తగా వింటే, జాగ్రత్తగా గమనిస్తే, నైవేద్యము తీసుకొని దేవుని సన్నిధానానికి, దేవుని దగ్గరకు, దేవుని చెంతకు ఆయన ఆవరణం. మీకు నేను ఎప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్తూ ఉంటాను. ప్రత్యక్షపు గుడారం 3 భాగాలు: ఆవరణం, మందిరం. మందిరంలో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో మొదట బలిపీఠం ఉంటుంది, ద్వారము దాటిన వెంటనే. తర్వాత ఇత్తడి గంగాళం ఉంటుంది. ఈ నైవేద్య బలి అర్పణ బలిపీఠం మీద అర్పించబడుతుంది. గత దినాల్లో కూడా కొన్ని విషయాలు నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను.
నైవేద్య అర్పణ గురించి గోధుమ పిండి తేవాలని, నూనె తేవాలని, సాంబ్రాణి తేవాలని, ఉప్పు కూడా చేర్చి తీసుకొని రావాలి అని నైవేద్యమును గురించినటువంటి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. నైవేద్య అర్పణ. అయితే ఈరోజు అదే ప్రసంగం అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు నైవేద్యము తీసుకొని రావాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారము 5 పెద్ద బలులు ఉన్నాయి. 5 పెద్ద బలులు ఉన్నాయి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలుల్లో 4 బలులకు ఖచ్చితంగా రక్తం ఉండాలి. రక్తము లేని బలి ఈ యొక్క నైవేద్య బలి. మిగతా 4 బలులకు ఖచ్చితంగా రక్తం అవసరం లేని బలి ఈ నైవేద్య బలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు మీరు ఆ యొక్క నైవేద్య బలిని తీసుకొని రావాలి దేవుని సన్నిధికి. నైవేద్యమును తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి బలిపీఠం మీద దానిని దహించాలి, అర్పించాలి. బలిపీఠం అంటే సంఘానికి సాదృశ్యం. బలిపీఠం అంటే యేసుక్రీస్తు, ఆత్మీయ అర్థములో యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ బలిపీఠం మీద ఎప్పుడు మంట మండుతూ ఉంటుంది. ఆ మంట పరిశుద్ధాత్మ అభిషేకానికి. చూడండి, ప్రత్యక్షపు గుడారాన్ని నిలబెట్టినప్పుడు దేవుని సన్నిధిలో నుండి అగ్ని వచ్చింది. అదే అగ్ని కుండల్లో నిల్వ చేసుకుంటూ అదే అగ్నిని ఉపయోగించారు. అహరోను కుమారులు వేరొక అగ్ని దేవుని దగ్గర నుండి వచ్చి ఆ బలిపీఠం మీద కుండల్లో ఎత్తిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొని వచ్చి దహన బలిపీఠం మీద వేరొక అగ్నిని తీసుకొని వచ్చి వేశారు. దేవుని దగ్గర నుండి అగ్ని వచ్చి వీళ్ళను కాల్చి చంపేసింది. లేవియాకాండం 10వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవచ్చు. అయితే ఆ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని ఈ క్రొత్త నిబంధనలో, ఈ సార్వత్రిక సంఘములో ఏమిటండి, ప్రత్యక్షపు గుడారం నిలబెట్టినప్పుడు బలిపీఠం మీదకి అగ్ని వచ్చింది. సొలొమోను మందిరాన్ని కట్టించి ప్రతిష్ఠించే రోజున దేవుని దగ్గర నుండి బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది. ఈ పెంతెకోస్తు పండుగ దినమున ఈ సార్వత్రిక సంఘము కట్టబడినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అంటే పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చి ఆ రోజున సార్వత్రిక సంఘం కట్టబడింది. చూడండి, 3 మందిరాలు మనం చూస్తూ ఉన్నప్పుడు 3 మందిరాల మీద దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది ఈ క్రొత్త నిబంధనల బలిపీఠం మీద. అయితే ఇప్పుడు సంఘము అనే ఆయన మందిరములోనికి, ఆయన ఆవరణములలోనికి మనము ఏం తీసుకొని రావాలి అని అంటే, కొంచెం గట్టిగా చెప్పాలి, నోరు తెలిసి మీరు మాట్లాడట్లేదు మీరేమా. ఏం తీసుకురావాలి? నైవేద్యము తీసుకురావాలి. మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే మీరు మాట్లాడేంత వరకు నేను మాట్లాడిస్తూనే ఉంటాను. నైవేద్యమును తీసుకొని రావాలి. ఏమిటి, ఎందుకు తీసుకొని రావాలి? మీరు ఒక్కసారి యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని, పశ్చాత్తాపపడి నీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? ఇక్కడ మీరు వాక్యాన్ని చదివితే, మీ దేవుడైన యెహోవా పశ్చాత్తాప్తుడై, మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహిస్తాడు. యోవేలు గ్రంథములోనే 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, నైవేద్యము యెహోవా మందిరములోనికి రాకుండా
నిలిచిపోయింది. మందిరంలోనికి నైవేద్యము కానీ పానార్పణ కానీ రావట్లేదు. 13వ వాక్యంలో యాజకులు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? చదవండి, అక్కడ మొదటి వాక్యం నుండి చదవండి. యాజకులారా, గోనె బట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయు యాజకులారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడపండి. ఎక్కడ? శనివారం ప్రార్థనకు రావడానికే మాకు టైం లేదు. శనివారము ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనకు రావడానికే మాకు టైం లేదు. రాత్రంతా ఏం చేయాలట? రాత్రంతా ఏం చేయాలంటేనండి, గోనె పట్టు వేసుకొని గడపాలి. దేవుని సన్నిధిలో గడపాలి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. యాజకులు ఏడుస్తున్నారు. యాజకులు రోదన చేస్తూ ఉన్నారు. ఎందుకు రోదన చేస్తున్నారు అని అంటే, మందిరంలోనికి, దేవుని సన్నిధిలోనికి నైవేద్యము రాకుండా ఏమైపోయింది? నిలిచిపోయింది. నైవేద్యం నిలిచిపోయింది. అయితే ఈ క్రొత్త నిబంధనలో నీవు దేవుని మందిరానికి నైవేద్యం తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడికి తీసుకొని రావాలి? దేవుని మందిరానికి నైవేద్యం తీసుకొని రావాలి. ఒకవేళ నైవేద్యమునకు కావలసినటువంటి పదార్థములు దొరకలేదనుకో, గోనెపట్ట కట్టుకొని నువ్వు మందిరంలో కూర్చోవాలి. గోనెపట్ట కట్టుకోవడము అని అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అది ఉపవాసమునకు సాదృశ్యము. చాలా విషయాలు ఉన్నాయి. గోనెపట్ట కట్టుకోవడము అని అంటే అర్థం ఏమిటంటే ఉపవాసమునకు సాదృశ్యము. ఇప్పుడు మనం తీసుకున్న కోణములో అంటే నైవేద్యము రాకపోతే, నైవేద్యము నీ దగ్గర ఉండకపోతే, ఆ నైవేద్యమును ఎలా నువ్వు సంపాదించుకోవాలి అంటే ఉపవాస ప్రార్థనల ద్వారా నువ్వు నైవేద్యమును సంపాదించుకోవాలి. నేను ఖచ్చితంగా ఇక మీదట ఏదో ఒక రకంగా నైవేద్యమును తీసుకొని వస్తాను అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పారు. వచ్చే వారం ఖచ్చితంగా నైవేద్యం తీసుకొని రావాలి. 20వ కీర్తన 3వ చరణాన్ని చదవండి. 20వ కీర్తన 3వ చరణాన్ని మీరు చదవండి. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. చాలండి. నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. ఇకంతే. ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే నైవేద్యం. మరి దేవుడు నిన్ను నీ నైవేద్యము జ్ఞాపకం చేసుకోవాలంటే నీ నైవేద్యం దేవుని సన్నిధిలో ఉండాలి కదా. ఉండాలా ఉండకూడదా? ఉండాలా ఉండకూడదా? మరి ఏది? నేను పాటలు పాడుతున్నా అంటున్నావు, నైవేద్యం తీసుకురాలా. అసలు ఏంటి నైవేద్యం అంటే? అసలు నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యం తీసుకొని రావడం అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు చెప్పాను, గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఉప్పు, అదొక కోణం. ఇప్పుడు నువ్వు తీసుకొని వచ్చే నైవేద్యం ఏమిటి? క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, మనసులో పెట్టుకోనండి. రేపు వారం నుండి కాదు, ఈ వార్త విన్న తర్వాత నైవేద్య వస్తువులన్నీ మీరు సమకూర్చుకోవాలి. ఏం చేయాలి? నైవేద్య వస్తువులన్నీ సున్నుండలు చేయాలనుకో, ఏం చేస్తారు? ఏం కావాలి? మినుములు కావాలి అమ్మా, బెల్లం కావాలి, నెయ్యి కావాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లాగనే నైవేద్యమును
మీరు పానార్పణముగా దేవుని సన్నిధిలో నైవేద్యమును పానార్పణమును మీరు తీసుకొని వస్తే దేవుడు ఏం చేస్తాడంటే యోవేలు గ్రంథములో మీ నైవేద్యమును ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నువ్వు నైవేద్యం తేకుంటే ఎలా దీవెనగా మీకు అనుగ్రహిస్తాడు? ఆయన చేయలేడని ఎవడు చెప్తాడండి? మనం ఏమనుకుంటున్నాం? దేవుడు నా పట్ల కార్యం చేయలే అని మనల్ని మనమే సనుక్కుంటున్నాం. ఎందుకు ఈ బతుకు అనుకుంటున్నాం. చెయ్యాల్సింది చేయకుండా చేయకూడనివి చేస్తూ నన్ను దేవుడు ఆశీర్వదించాలంటే ఎలా ఆశీర్వదిస్తాడు? విత్తనం వేయకుండా పంట వస్తుందా? పని చేయకుండా జీతం వస్తుందా? చెయ్యాల్సింది చేసి అడగవలసిన విధంగా దేవుణ్ణి అడగాలి. దేవుడు అదే చెప్తాడు, చెయ్యాల్సింది చేయకుండా దించు నాయన అంటే మనం దిగిపోతాం తప్ప పొరపాటున దేవుని దీవెన మన మీదికి రాదు. ఇప్పుడు ఏం తీసుకొని రావాలి? దేవుని మందిరానికి నైవేద్యము తీసుకొని రావాలి. రాసుకోండి, ఏమిటి నైవేద్యం? 3 లేదా 4 మాటలు ముచ్చటగా నేను అలా మీకు జ్ఞాపకం చేస్తాను. నైవేద్యం అంటే ఏమిటి? వచ్చే వారం నుండి తీసుకొని రావడానికి ఈ పదార్థాలన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయో సమకూర్చుకొని మీరు తీసుకొని రావాలి. మొదటిది యెషయా గ్రంథం 66వ అధ్యాయం 20వ వాక్యం. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచెర గాడిదల మీదను ఒంటెల మీదను ఎక్కించి, గుర్తుపెట్టుకోండి, సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు, అండర్లైన్ చేసుకోండి, మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ స్వదేశీయులను నైవేద్యముగా వారు తీసుకొని వస్తారు. స్వదేశీయులు అంటే ఎవరు? నీ దేశం ఏంటి బ్రదరు? నీ దేశం ఏంటి? మీ దేశం ఏ దేశం? మీరేదో ఆఫ్రికా నుండి వచ్చినట్టున్నారు. మీ దేశం ఏ దేశం? భారతదేశం. మీ స్వదేశం అంటే ఈ ఊరు ఏ దేశంలో ఉంది? ఇక్కడ మీ బంధువులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళంతా భారతీయులా అమెరికన్సా? చెప్పట్లేదు మీరు. అంటే ఇప్పుడు నువ్వు నైవేద్యముగా కొన్ని ఆత్మలను లేదా కొంతమందిని లేదా కొన్ని ఆత్మలను మీరు దేవుని సన్నిధికి నైవేద్యంగా తీసుకొని రావాలి. అంటే నువ్వు తీసుకొని వచ్చే నైవేద్యం ఏమిటంటే నీ బంధువుల్లో కానీ, నీ రక్త సంబంధికుల్లో కానీ, నీ స్నేహితులలో కానీ, నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళల్లో నువ్వు కొంతమందిని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో స్థిరపరచడమే నువ్వు దేవునికి తీసుకొని వచ్చే నైవేద్యము. చదవండి ఆ మాటను, చివరి లైను, యెషయా గ్రంథం 66:20 చివరి మాటను చదవండి. మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వస్తారు. దాన్ని మనము కాస్త ఆత్మీయ కోణములో ఆలోచన చేసి, ఆత్మీయ కోణములో అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? మన స్వదేశీయులను ప్రతి ఒక్కరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చెప్తాను ఏంటంటే కనీసం నేను సంవత్సరానికి ఒక్కరినైనా మందిరానికి నడిపించాలి. ప్రభు నొద్దకు నడిపించి మందిరంలో స్థిరపరచాలి. సంఘం అభివృద్ధి అవ్వట్లేదు, ఎవరు రావట్లేదంటే ఎట్లా? ఎంత నైవేద్యాన్ని తీసుకొని వచ్చావు దేవుని సన్నిధికి?
మరలా చెప్తున్నాను, వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేటోళ్ళు వెళ్తూ ఉంటారు. నిన్ను మాత్రము ఆయన రక్తముతో కడిగి దేవుడు నిన్ను యాజకుడిగా నిలబెట్టాడు. నువ్వు గోనె పట్టను కట్టుకొని నైవేద్యము కోసము రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపే ఒక అనుభవము కలిగి ఉన్నప్పుడు పరిచర్య వద్దన్న విస్తరిస్తుంది. పాల్యాంగిచో గారు ఉపవాస ప్రార్థన పెడితే దక్షిణ కొరియా దేశంలో 4 వచ్చారంట ప్రార్థనకు. ఆయన సంఘం 4 4 మూలలో కూర్చోబెట్టి ఆయన మధ్యలో కూర్చొని రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఆయన చనిపోయాడు గత సంవత్సరాల క్రిందట. ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద సంఘం, లక్షల మంది వస్తారు అక్కడికి. ఒక్కరితోనే ఆయన ఒక్కరితోనే 2తోనే 4తోనే ప్రారంభించబడింది. వాళ్ళు ఎంత త్యాగం కలిగిన వాళ్ళంటే, మందిరం కట్టాలి అని అంటే వాళ్ళకు 2 రూములు ఉన్నాయనుకోండి, ఒక రూము అమ్మి పరిచర్య కోసం వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. మనంతా జలగపిల్ల ఇమ్ము ఇంకెక్కడ మన పరిచర్య సరిహద్దులు విశాలపరచబడతాయి. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? ఓ 10 మంది ఉన్నాం అనుకోండి. 10 మంది ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క ఆత్మను తీసుకొని వస్తే వచ్చే ఒక 2 నెలలకో 3 నెలలకో 10 రోజులు మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడరు, ఏదన్నా అంటే మాత్రం గట్టిగా మాట్లాడతారు. 10 రోజులు అయితే అవదా? గొర్రెల్ని కనాలి, కాపరి వాటిని మేపాలి. కాపరి కన్నట్టుగా చూశారు ఎక్కడన్నా ఏ మందలో అయినా గొర్రెలు? మరి సంఘ సరిహద్దులు విశాలపరచబడే ఆత్మలు నడిపించే బాధ్యత ఎవరిది కదా? ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నిన్ను బట్టి ఆత్మలు వెళ్ళిపోయారో నిలిచి ఉన్నారో అది నీకే తెలుసు. ఇక మీదటనైనా ఒక్క ఆత్మనైనా ఈ 2026వ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా నేను నైవేద్యముగా నా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చుదును గాక అన్న తీర్మానంలో ఉండాలి. తీర్మానంలో ఉండాలి. హలో బ్రదర్, హలో సిస్టర్, నేను పలానా చోటికి వెళ్ళాను, సువార్త ప్రకటించాను, కొన్ని మాటలు చెప్పాను, పరిచర్యను గురించి చెప్పాను, సేవకుని గురించి చెప్పాను, తీసుకొని వచ్చాను అని ఎప్పుడన్నా సాక్ష్యం చెప్తారేమో వింటామంటే నా చెవులకు అవి వినబడట్లే. ఆ రోజు ఏ సాక్ష్యమో ఈరోజు కూడా సాక్ష్యం మారట్లేదు, దేవుని ఆశీర్వాదం దిగి రావడం లేదు. నైవేద్యం తీసుకొని దేవుని ఆవరణంలోనికి రండి. ఆ నైవేద్యమును దేవుడు దీవిస్తాడు, నీకు దీవెనగా అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించడని ఎవరు చెప్తారు? ఏ రోజైనా దేవుని పని ముందు చేసి నీ పని తర్వాత చేయడానికి నువ్వు ఇష్టపడ్డావా? కొన్ని రూల్స్ పెట్టుకున్నావు, అది వాక్యానుసారమా కాదా అని కూడా ఆలోచన చేయట్లేదు. నేను అనుకున్నదే ఇదే కరెక్ట్ అనుకుంటున్నావు తప్ప వాక్యం నిలువుటద్దం ముందు నిలబడి ఇది కరెక్టే కాదా ప్రభు అని ఉపవాసం ఉండి, ఒకవేళ తెలియకపోతే తెలిసిన అభిషక్తులైన దైవ సేవకుల్ని ఏంటి అని అడగగలుగుతున్నావా? అది లేదు. నాది ఈ లైన్ ఇదే, ఈ లైనే అంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోధా పత్రికలో ఒక మాటను చదువుదాం. యోధా పత్రిక అధ్యాయం లేదు, 22వ వాక్యం 23వ వాక్యం కలిసి ఉన్నాయి. 22వ వాక్యం ప్రకటనల గ్రంథానికి ముందు ఉంటుంది యోధా పత్రిక. అంతే, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి చాలు. అగ్నిలో నుండి లాగినట్టు. ఏ అగ్నిలో నుండి? ఆరని అగ్ని ఉంది చూడండి, అగ్ని గంధకాలతో కాల్చివేస్తాడు ఆరని అగ్నిలో. అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, కాస్త తలలు పైకెత్తండి చెప్తా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకోవాలి అని అంటే కెమెరా ఆన్ చేసి, ఏది ఫోన్ ఏది
లేదు, కెమెరా ఆన్ చేసి ఎట్లా అంటించుకుంటాడో ప్రస్తుతం అట్లాగనే జరుగుతుంది అన్ని చోట్ల. ఎట్లాగా అంటించుకుంటాడో, ఎట్లాగా కాలిపోతాడో, లేకుంటే అగ్నిలోనో లేకుంటే కాలువలోనో దూకేటప్పుడు నీకు తెలిసింది, నువ్వు పక్కనే ఉన్నావు, నేను దూకుతున్నానని ఆడి చెప్పి వెళ్ళి దూకుతుంటే ఎట్లా దూకుతావురా? చూద్దాం, తలల పైకి ఎత్తి చూడండి, ఎట్లా దూకుతావు చూద్దాం, దూకు అని చూస్తావా? మాట్లాడట్లేదు మీరు. మీ ఇంట్లో మీ పిల్లలే, చిన్న పిల్లలు, చంటి పిల్లలు, వాళ్ళు పాకుతున్నారనుకోండి, నీళ్లు పెట్టావు పొయ్యి వెలిగించి, ఆడు పాక్కుంటూ పాక్కుంటూ పొయ్యిలోకి వెళ్తుంటే ఎల్రా ఎట్లా వెళ్తావో చూస్తానంటావా? అంటావా? ఏం చేస్తావు? వెళ్ళి వాడిని ఆ అగ్నిలో పడకుండా, వాడు కాల్చుకోకుండా, వాడు ప్రాణహత్య చేసుకోకుండా వాడిని ఏం చేస్తాం? బయటికి తీసుకొని వస్తాం, బయటికి లాగుతాం. పడ్డ తర్వాత లాగుతామా? పడక ముందు లాగుతామా? తెలిస్తే పడక ముందు. ఈ యుగం అంతమైన తర్వాత నువ్వు చేయడానికి, లేదా నువ్వు చనిపోయిన తర్వాత చేయడానికి ఇక్కడ ఏముండదు. నువ్వు బ్రతికి ఉండగానే ప్రభువు రాకమునుపే నువ్వు ఏదైనా చెయ్యాలి అని అంటే కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా, నీ తల్లినే కావచ్చు, నీ తండ్రినే కావచ్చు, నీ బంధువులనే కావచ్చు, నీ శ్రేయోభిలాషులనే కావచ్చు, ఎవరినైనా సరే నువ్వేం చేయాలి అని అంటే దేవుని సన్నిధికి వాళ్ళను రక్షించి నైవేద్యముగా తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. నువ్వు తీసుకొని వచ్చే, నువ్వు దేవుని సన్నిధికి నడిపించే ఆత్మయే నైవేద్యము. మీ స్వదేశీయులను, వారి స్వదేశీయులను, మీ స్వదేశీయులను నైవేద్యముగా దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. అది నువ్వు నైవేద్యము తీసుకొని రావడం దేవుని సన్నిధికి. ప్రైజ్ ది లార్డ్. చెప్పట్లేదు, చూసారా? ఎలా లాగాలంట? అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా, నేనంటాను ఒక్కరినైనా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీకోసం, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా? ఏం చేశాం? ఏం చేస్తున్నాం? ఏం చేయగలుగుతున్నాం? ఒక్కసారి మనస్కరించి, మనస్సు పెట్టి మనము ఆలోచన చేయగలిగితే నిశ్చయముగా జీవము కలిగినటువంటి దేవుడు మనలను బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. మనం ఏం చేయకుండా నేనేం చేయనండి, నేనేది చేయనండి అని అన్నామనుకో, మన స్థితిగతులు, మన పరిస్థితులు అట్లాగే ఉండిపోతాయి. ఇక మీదటనైనా మనం చేయాల్సిన పని ఏమిటంటే కొందరినైనా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధానానికి నడిపించాలి. జకరియా గ్రంథంలో ఎప్పుడు మీకు జ్ఞాపకం చేసే మాటే 8వ అధ్యాయము 23వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివినప్పుడు సెలవిచ్చున్నది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగుబట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వస్తాము. వాళ్ళు రావాలి అని అంటే వాళ్ళు అడిగినప్పుడు నిన్ను ప్రార్థన చేయమనో, లేకుంటే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పై వాక్యాలు 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 9వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం, 12వ నెలలో ఈ ఉపవాసాల లిస్టు చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ. అవి యూదా ఇంటి వారికి మనోహరమును, ఉత్సాహమును, సంతోషమును పుట్టించు పండగలవి. సత్యముతో మనము ఆ పండగను ఆచరించాలి. అలాగా ఉపవాసం ఉండి కొందరి కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను ఆలకించి, నువ్వు ఒక్క యూదుని చెంగు పట్టుకొని అని రాసుందా? అసలు ఏంటి ఆ చెంగు అని అంటే ప్రార్థన. ఏంటి?
నువ్వు యోధుని చెంగు పట్టుకు చదవండి ఒకసారి. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది. ఎంతమంది? మరి నువ్వు చెంగు ఇచ్చావా? చెంగు ఉంటే కదా నీకు ఇవ్వడానికి. ఆ చెంగు పేరే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. ఎవరన్నా నూతిలో పడ్డారనుకోండి, మనం దూకి తీయలేం కదా వాళ్ళను. ఏం చేస్తాం? తాడేస్తాం మనకి. ఏరా మీరు పైకి లాగడానికి? మాట్లాడరు ఏంటండి? తాడేస్తారా? ఏరా? తాడేస్తేనే కదా వాడు పైకి వచ్చేది. పట్టుకుని వాడు పట్టుకోరా, నడుము కట్టుకోరా అంటే అప్పుడు లాగచ్చు ఏదో ఒక రకంగా. తాడేయకుండా రా పైకి రా, లై పైకి రీ అంటే లెగుస్తాడు? లెగడు. అలాగే నీ చెంగు ఇవ్వాలి. ఆ చెంగును పట్టుకొని 10 మంది వస్తారు. ఆ చెంగు పేరే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. ఏది నీ కొరకు నువ్వు చేసుకునే ప్రార్థన? అది ఓకే, చేసుకో. నశించే ఆత్మల కొరకు సంఘ పరిచర్య విస్తరించబడినట్లుగా ఏ రోజైనా ఒక్కరోజైనా నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఏమయ్యా, చేస్తున్నావా? ఒక్కరోజన్నా ఉపవాసం ఉండి దేవుని మందిరానికి వచ్చి చేస్తే నీ అంతటి ధన్యుడు లేడు, చేయకపోతే నీ అంతటి అన్యుడు లేడు. నువ్వు నైవేద్యముగా మర్చిపోయారు అప్పుడే. నువ్వు తీసుకొని వచ్చే నైవేద్యం ఏమిటి? కొన్ని ఆత్మలను దేవుని కొరకు రక్షించాలి. కొన్ని ఆత్మలను నువ్వు దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించానని. నువ్వు చెప్పగలగాలి ఆ మాట. రాబోతున్న దినాలలో చెప్పరు మీరు. ఆమెను కానీ ఎలలోయి కానీ ఏం ఉండదు మీకు. వర్షం పడింది కదా, చల్లగా గాలి వేస్తుంది, ఇంకా చెప్పనవసరం లేదు. వద్దన్నా వెళ్ళిపోతారు కోమలేకి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునగా. నీళ్ళు కొడతారు చూడ, తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలి ఒకటి. ఏం తీసుకొని రావాలండి దేవుని మందిరంలోనికి? నైవేద్యమును తీసుకొని రావాలి. మొదటిది ఏమిటి? ఆ నైవేద్యపు వస్తువుల్లో మొదటి అనుభవం ఏమిటి? నీ స్వదేశీయులను, నీ బంధువులను, నీ రక్త సంబంధికులను కొందరినైనా దేవుని మాటలు చెప్పి దేవుని సన్నిధానానికి నడిపించాలి. రెండవ విషయాన్ని మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 28వ అధ్యాయం 26వ వాక్యం. క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. లేవియా కాండం. నాడు ఆ రోజు, ఏ రోజు? పరిశుద్ధ సంఘముగా కూడుకున్న రోజు. మళ్ళా రావాలా? జీవనోపాధి అయినా ఏ పని అయినను చేయకూడదు, పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. లేవియా కాండము 23వ అధ్యాయము 16వ వాక్యము. మరుసటి దినమున 50 దినాలు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. ఎప్పుడు అనంటే 7వ విశ్రాంతి దినపు మరుదినమున. 7వ విశ్రాంతి దినపు మరుదినమున అంటే వేరవ రోజున. పాత నిబంధనలో విశ్రాంతి దినము శనివారం. 7 విశ్రాంతి దినాలు లెక్కించాలి. 7 ఏళ్ళు
49, 49 మరుసటి రోజు కలిపితే 50 రోజు. అదే పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ ఎప్పుడు వస్తుంది అంటే ఆదివారం రోజున వస్తుంది. ఏ రోజున వస్తుందండి? ఆదివారం రోజున వస్తుంది. ఆ ఆదివారం రోజున ఏం చేయాలి? ఏం చేయమని వాక్యం చెప్తుంది? సంఖ్యాకాండములో క్రొత్త పంట ఫలము, లేవియా కాండములో క్రొత్త ఫలముతో నైవేద్యము చేయాలి. క్రొత్త ఫలముతో, క్రొత్త పంటతో. క్రొత్త పంట, కొత్త పంట అంటే ఏముందండి? అవే గోధుమలు, అవే బియ్యము, అంతేనా? వేరే బియ్యం ఏమన్నా పండుతాయా? ఒరేసారనుకోండి, ఒరేసారనుకోండి, బియ్యమే వస్తాయా? లేకుంటే ఏమైనా దాంట్లో నుండి బంగాళదుంపలు వస్తాయా? ధాన్యమే, అదే బియ్యపు గింజలే, అదే వడ్లే, అదే బియ్యపు గింజలే వస్తాయి. అంటే క్రొత్త పంట అంటే సంవత్సరం మారిన తర్వాత, ఆ పాత పంట అయిపోయిన తర్వాత మరలా నాటి క్రొత్త పంట. అంటే ఇక్కడ మీరు ఆత్మీయంగా జాగ్రత్తగా గమనించాలి. మీరు క్రొత్త పంట తీసుకొని రావాలి. ఏ పంట తీసుకురావాలి? క్రొత్త పంట. అంటే మనలో ఎప్పటికప్పుడు మార్పు చెందినటువంటి వారమై మనము దేవుని సన్నిధిలో ఎప్పటికీ నూతనమైన వారిగా కనబడాలి. గట్టిగా చెప్పండి. అదే నా గట్టిగా అంటే నోట్లో నుండి మాట కూడా రావట్లేదు తల్లి. అయ్యా, నోట్లో నుండి మాట కూడా రావట్లేదు. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. అది కొంచెం గట్టిగా చెప్తే ఏం పోతుంది? చెప్తున్నారు కదా ఎలాగో. ఏ పంట? క్రొత్త పంట. పంట అంటే నీ ఆత్మీయ జీవితం. నీ ఆత్మీయతలో క్రొత్తదనం. వారం వారం నువ్వు దేవుని సన్నిధిలో కనబడినప్పుడల్లా క్రొత్త పంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రొత్త పంట ఆత్మీయత. రెండవది, క్రొత్త ఫలములు కనబడాలి. క్రొత్త ఫలములు రాసుకోండి, చెప్తాను. ఒక 2-3 ఫలాలు. మారు మనస్సుకు తగిన ఫలం. ఏ ఫలము? మారు మనస్సుకు తగిన ఫలము. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టు వలె, ఆయన చేతిలో విత్తబడిన పంట వలె నువ్వు ఉన్నావు. అయితే పంట వస్తుందా? పంటలో ఫలం వస్తుందా? విఫలం వస్తుందా? సఫలం వస్తుందా? ఏమిటండి? ఏ ఫలాలు లేని స్థితిగతిలో నిలిచి ఉన్నావా? ఈరోజు దేవుని సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డలారా, క్రొత్త ఫలము నీ జీవితంలో నైవేద్యముగా దేవుని సన్నిధిలో ప్రతి పరిశుద్ధ కూడికలో కనబడాలి. జీవనోపాధి పని ఏ పని చేయకూడదు. నువ్వు ఇక్కడ ఏ పని చేయకూడదు. నీ జీవితంలో క్రొత్త ఫలముల నైవేద్యాన్ని, అంటే నీ జీవితంలో క్రొత్త మార్పును నిన్ను నీవు దేవునికి ఒక అర్పణలాగా అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. నీలో క్రొత్త ఫలాలు చూడాలి. ఆయన క్రొత్త ఫలాలు చూడాలి. క్రొత్త ఫలాలు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, మారు మనస్సుకు తగిన ఫలం. రెండవది ఆత్మఫలం. మూడవది వెలుగు ఫలం. నాలుగవది నీతి ఫలం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, చాలా ఫలాలు ఉంటాయి. ప్రతిఫలం. ఏమండి? ఇలాగా దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి మారు మనసు ఫలాలను గురించి మనం చెప్పుకుంటే 1 గంటన్నర 2 గంటలు ప్రసంగం చేసుకోవచ్చు. ఆత్మఫలాన్ని గురించి చెప్పుకుంటే అక్కడే 9 కార్యాలు. ఆత్మఫలం ఏమనగా అని గలతీ పత్రికలో చక్కగా రాసి ఉంటుంది. 5వ అధ్యాయం 22వ వాక్యంలో ఎన్ని ఫలాలు ఉన్నాయో ఆ ఫలభరితమైనటువంటి స్థితి కలిగి జీవించే జీవితమే నువ్వు దేవునికి అర్పించే క్రొత్త ఫల నైవేద్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎన్నెన్న చెప్పండి పాస్టర్ గారు, నేను ఇలాగనే ఉంటా, నేను నాలాగనే ఉంటా, నాలో క్రొత్తది ఏది కనబడదు. క్రొత్త
క్రొత్త ఫలములతో కూడినటువంటి ఆత్మీయ అనుభవం నా జీవితంలో ఉండదండి. ఆదివారము ఏమిటండి? పరిశుద్ధ సంఘముగా మీరు ఖచ్చితంగా కూడుకోవాలి. పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారి అలా కూడుకునేవాళ్ళు. మరి ఇది క్రొత్త నిబంధన కదా, ప్రతి వారం. ఎందుకంటే ఆ దినము సమీపించే కొలది మీరు సమాజముగా కూడట మానుకోవద్దు. మరీ ఎక్కువగా కూడుకోవాలి. జీవనోపాధి అయిన ఏ పని, మరి ఆ రోజే పని పెట్టుకుంటున్నాము అని అంటే అర్థం ఏమిటి? ఆ రోజే మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొని మనం ప్రత్యేకమైనటువంటి పనులు పెట్టుకున్నామంటే ఏంటి? విశ్రాంతి దినమున గొర్రె గుంటలో పడితే ప్రాణాపాయ స్థితి ఏదైనా ఉంటే దానికి మినహాయింపు అని దేవుని యొక్క వాక్యపు సారాంశాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం. మరి ఖాళీ గుండి కూడా పెట్టుకోక ఆదివారమే పెట్టుకుంటాం. మరి దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా నైవేద్యమును దీవించాలంటే ఎలా దీవిస్తుంది? నైవేద్యమే రాకపోతే. మొదటిది కొన్ని ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకొని రావడం నైవేద్యం. రెండవది నీ జీవితంలో ఒక రోజు రోజుకి కలుగుతూ ఉన్న నూతన మార్పు. ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. పాతవి లేవు. పాత రోత, పాత పాప జీవితం లేదిక. అంత క్రొత్తగా, నూతన సృష్టిగా, నూతన మార్పు కలిగి మనం నడిపించబడాలి. అర్థమైందా అండి? నీ నైవేద్యము దీవెనతో నింపబడాలి అంటే, నీ నైవేద్యము దీవెనకరంగా మార్చబడాలి అని అంటే, మీరైనా నేనైనా చేయాల్సినటువంటి ఒక పని ఏమిటి అంటే, మనం ఎప్పటికప్పుడు మనలను మనము మార్చుకుంటూ, మనలను మనము మలుచుకుంటూ, మనలను మనము దిద్దుకుంటూ దేవుని సన్నిధిలో క్రొత్త ఫలముగా దేవుని సన్నిధిలో కనబడాలి. అది నువ్వు దేవునికి అర్పించే క్రొత్త నైవేద్యపు పండుగ. పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారే ఆదివారపు రోజున పెంతెకోస్తు పండుగ దినాన దేవుని సన్నిధిలో కూడేవారు. ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచినందున ప్రతి ఆదివారం మనకు పునరుద్ధానపు పండుగే. నామకార్థపు క్రైస్తవులకు ఈస్టర్ పండుగ ఒక్కరోజే పునరుద్ధానపు పండుగ. మనకు ప్రతి ఆదివారం పునరుద్ధానపు పండుగే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా సర్వకృపానిధియగు దేవునికి స్తోత్రం చెప్పాలి. చెప్పండి, మొదటి నైవేద్యం, మొదటి వస్తువు ఏంటి? రాసుకోండి గుర్తు లేకపోతే. కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించాలి. కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా రక్షించాలి. నేను రక్షించేది ఏంటంటే దేవుడు కాదు, నువ్వు పని చేస్తేనే కదా దేవుడు కార్యం చేసేది. మాట్లాడట్లేదు. రోగికి పలానా చోట వైద్యం బాగా జరుగుతుంది అంటేనే కదా ఆ రోగి ఆ హాస్పిటల్కి వెళ్ళేది. నువ్వు చెప్పకపోతే ఆ రోగి సావు కారణం ఎవరు? చూస్తూ ఇప్పటికే ఈ వయసు గతించిన తర్వాత ఇప్పటికే ఎంతమంది లయమైపోయారు, ఎంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లాగుదామన్నా 2-3 రోజులకి శవం కూడా దొరకదు. రెండవది క్రొత్త పంట ఫలము, క్రొత్త ఫల నైవేద్యము. క్రొత్త పాతది కనపడకూడదు. ఏంటి? ఈయనలో చాలా మార్పు కనపడుతుంది. ఇంతకుముందు లోడ మాట్లాడి గందరగోళం చేసినాడు. రేటు సైలెంట్గా ఉన్నాడు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాడు అని నీ గురించి చెప్పగలిగే ఒక క్రొత్త ఫలమును అర్పించే, క్రొత్త ఫల నైవేద్యము అర్పించే ఒక అర్పణలాగా నీ జీవితం మార్చబడాలి. రావట్లేదు, చెప్పరు. నాకు అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయాన్ని చెప్తాను, చదవండి మీరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. మరలా ఒక్కసారి గట్టిగా చదువమ్మా. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకొని రాబడుదురు. కాస్త మీరు తలలు పైకెత్తి చేతులెత్తి చేతులూపుతూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పారు అనుకోండి, మీకు నిద్ర మత్తు పోతుంది, నాకు ఉత్సాహం వస్తుంది. ఏం చదివాము ఇప్పుడు దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని అని అంటే, ప్రార్థన చేసేవాళ్ళు నది అవతల నుండి నైవేద్యముగా తీసుకొని రాబడతారు. అయ్యా అమ్మ, ఇటు తలల పైకి ఎత్తి చూడండి. ఇటు తలల పైకి ఎత్తి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడాలి. ఇప్పుడు మీరు నైవేద్యముగా మారాలంటే మూడవది మీ జీవితంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ఈరోజు ఆదివారం కదా, అయ్యా నాతో నీవు మాట్లాడి నన్ను బలపరచయ్యా అని ఈరోజు ప్రార్థనకు వచ్చే ముందు కనీసం ఒక్క గంట సేపు వద్దులే పక్కన పెట్టండి, అరగంట సేపు వద్దులేండి పక్కన పెట్టండి, కనీసం ఒక పావు గంట సేపు అయినా ఈరోజు జరుగుతున్న ఆరాధన కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పోనీలే, గత వారంలో మీరు ప్రార్థన జీవితం, పొద్దున స్తోత్ర ప్రార్థన, సాయంకాలము కుటుంబ ప్రార్థన, సమయం దొరికినప్పుడు గదిలోనికి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు మందిరంలోనికి వచ్చినప్పుడు కాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కాదు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగే స్థితిలో ఉంటారో వాళ్ళు నైవేద్యముగా దేవుని సన్నిధిలో నిలబడతారు. చెప్పండి కొంచెం గట్టిగా. ప్రార్థన చేసే వాళ్ళు నైవేద్యముగా ఉంటారు దేవుని సన్నిధిలో. ప్రార్థన చేయకపోతే నైవేద్యం లేదు. మీరు చూడండి ఒక వాక్యాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము 36వ వాక్యాన్ని మీరు చదవండి. అస్తమయ నైవేద్య సమయమున, సాయంకాల నైవేద్య సమయము అర్పించు అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా ప్రార్థన చేశాడు. కాస్త తలలు పైకెత్తండి. ఎప్పుడు ప్రార్థన చేశాడు? అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున. ఎన్ని గంటలకు? 3 గంటలప్పుడు. అస్తమయ నైవేద్యము యూదులు ఎప్పుడు అర్పిస్తారు అని అంటే 3 గంటలప్పుడు. కొర్నేలి 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవదూత దిగి వచ్చి ఆయనతో మాట్లాడాడు. పేతురు, యోహానులు ప్రార్థన కాలమున 3 గంటలకు మందిరానికి ఎక్కి వెళుతున్నారు. అది ప్రార్థన టైం, అది నైవేద్యం అర్పించు సమయం. అస్తమయము, దినమునకు ఆ రోజుకు అస్తమయం, అది ముగింపు సమయం. ఆ సాయంకాల నైవేద్యము అర్పించు సమయమున ఏలియా ప్రార్థన చేస్తాడు. ఇది ఛాలెంజ్తో కూడినటువంటి ప్రార్థన. ప్రవక్తలు వచ్చారు, వాళ్ళు ఒక ఎద్దు, ఈయన ఒక ఎద్దును తీసుకున్నారు. మీ దేవతను బట్టి, మీ దేవుని బట్టి మీరు ప్రార్థన చేయండి. 1, అగ్ని వేయకుండానే మంట పుట్టాలి, నిప్పులు వేయకుండానే ఈ దహన బలి దహించబడాలి. వాళ్ళకొకటి, వీళ్ళకొకటి. ఫస్ట్ చాయిస్ వాళ్ళకి ఇచ్చాడు.
వాళ్ళు పశువును వధించారు, మాంసాన్ని బలిపీఠం మీద పేర్చుకున్నారు, చిందులేశారు, గంతులేశారు, అరిశారు, ఆఖరికి కోసుకున్నారు. ఏమిటండి? డ్యాన్సులు వేశారు. అగ్ని పుట్టలేదు. అస్తమయ నైవేద్య సమయము అర్పించు సమయమున ఏలియా వెళ్ళి బలి పశువును వధించి బలిపీఠం, పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి మరలా కట్టి దాని మీద కట్టెలు పేర్చి బలి మాంసమును పెట్టి దాంట్లో నీళ్లు పోయించాడు. వచ్చాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒక చిన్న ప్రార్థన ఆయన అలా ముగించక మునిపే జ్ఞాపకం చేసుకోవయ్యా అని చేసిన ఆ ప్రార్థన ఫలితం ఏమిటంటే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని దహించి వేసింది, బూడిద చేసింది. నీళ్లను ఆరిపోయేటట్లుగా. కొంపలు తగలబెడితే ఎవరిని పిలుస్తారు? ఫైర్ ఇంజిన్లు ఏముంటుంది? అగ్ని ఉంటుందా? ఏముంటుందండి? ఫైర్ ఇంజిన్లు ఏముంటుంది? నీళ్ళు ఉంటాయి. నిప్పు నార్పడానికి మనం నీళ్లను ఉపయోగిస్తాం. అక్కడ వాక్యం చూడండి, నీళ్లను ఆర్పడానికి అగ్ని దిగొచ్చింది. అగ్ని దిగొచ్చి నీళ్లను ఆరిపోయేటట్లుగా చేసింది. ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడో మీరు గమనించండి. అయితే మీ జీవితమే ఒక నైవేద్యముగా. ఎవరు నైవేద్యముగా మార్చబడతారు అని అంటే ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థనలో ఉండగలుగుతారో. ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు దేవుని సన్నిధిలో నైవేద్యముగా ఉండగలుగుతారు, నైవేద్యముగా నిలిచి ఉండగలుగుతారు. చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని మందిరంలోనికి నువ్వు తీసుకొని వచ్చే నైవేద్యం ఏమిటి అంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి నడిపించబడాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనతో ఉండాలి, ప్రార్థన నీకు ఆధారమైపోవాలి. మొదటిది కొన్ని ఆత్మలు, రెండవది నూతన ఫలభరితమైన జీవితం, నీలో ఫలాలు కనపడాలి. మూడవది ప్రార్థన అనుభవం కలిగిన వాళ్ళు నైవేద్యముగా. ప్రార్థన అనే అనుభవం నీ జీవితంలో ఉంటే నువ్వు నది అవతల నుండి యువతలకు నైవేద్యముగా తీసుకొని రాబడతావు. నాలుగవది 141వ కీర్తన 2వ చరణం. 142వ కీర్తన 2వ చరణం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె నీ దృష్టికి అంగీకారములగును గాక. నేను చేతులెత్తుట, చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అందుకే నేను చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి ఇప్పుడు వద్దులేండి, చెప్పినప్పుడు హల్లెలూయా. ఆ చేతులు ఎత్తట్లేదంటే అర్థం ఏంటి? చేతులు ఎత్తట్లేదంటే అర్థం ఏమిటి? నువ్వు నైవేద్యాన్ని దేవునికి, నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యముల వలె నీ దృష్టికి. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పినప్పుడన్నా చెప్పాలి కదా. ప్రార్థన చేసేటప్పుడు చేతులు ఎత్తాలి కదా. తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ అదే చెప్తాడు కదా. ప్రతి పురుషుడు కోపము సంశయము లేకుండా పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అని చెప్తాడు. మనకేమో చేతులు ఎత్తేది రాదు, చేతులు ఎత్తేది రాదు. ఆ కొండ మీద మోషే తన కర్రను తీసుకొని వెళ్ళి యెహోషువతో చెప్పాడు, మన కొరకు మనుషులను తీసుకొని యుద్ధం చేయమని. కింద యెహోషువ యుద్ధంకి రెడీగా ఉన్నాడు, పైన కొండ మీద మోషే చేతులు పైకి ఎత్తాడు. ఏముందమ్మా? మోషే కొండ మీద చేతులు పైకి ఎత్తాడు, యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడు. మోషే చేతులు అలా పైకెత్తినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు జయాన్ని పొందుకుంటూ వచ్చారు. అలా చేతులు బరువెక్కి అలా 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 మనకు చేతులు
బరువెక్కకపోయినా మనం దేవునికి స్తోత్రాలు కానీ స్తుతి కానీ చెల్లించలేం. అలా చేతులు బరువెక్కే లోపల అలా దించే లోపల ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద ఏమైపోతున్నారు? అపజయాన్ని పొందుకుంటున్నారు, జయాన్ని పొందుకోలేకపోతున్నారు, ఓడిపోతున్నారు. ఈ రోజున ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మ సంబంధమైన స్థితిలో, వ్యాపారంలో, చేతి పని విషయంలో, సంపాదించుకున్న దాని విషయంలో మీరు ఓడిపోవడానికి, జారిపోవడానికి, పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చేతులెత్తే అనుభవం లేదు. 10,000 ఇస్తావా? 500 ఇస్తావా? 200 ఇస్తావా? 100 ఇస్తావా? చేతులు చాపడం తెలుస్తుంది కానీ చేతులు ఎత్తడం, తెలియట్లా. చేతులు ఎత్తట్లా, చేతులు చాపుతున్నాం. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, చచ్చిపోయేటట్టుకున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ. బెగ్గింగ్ ఎక్కువైపోతుంది. చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయడం మాత్రము రావడం లేదు. చేతులెత్తి ప్రార్థన చేయడం మాత్రము రావడం లేదు. చేతులెత్తి ఆ పోరాటంలో ఒక జయ జీవితాన్ని పొందుకున్నాము అన్నటువంటి అనుభవము రావట్లేదు. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మందిరానికి స్లాబ్ వేయాలి అని అంటే అప్పట్లో 80,000 రూపాయలు కావాలి. పెద్ద మందిరం. చేతిలో చిల్లి గవ్వలేదు. వినండి, చేతిలో చిల్లి గవ్వలేనటువంటి ఆ భయానకమైనటువంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం కాక ఆయన ఏం చేశాడు అని అంటే, మోకాళ్ళ మీద కూర్చొని రాత్రి మోకాళ్ళ మీద ఉండి, నిలువ మోకాళ్ళ మీద ఉండి, ఒక 2 మేకులు కొట్టుకొని, పెద్ద మేకులు, ఆ మేకులను పట్టుకొని రాత్రంతా ఎక్కడ దిగిపోతానో అని ఆ మోకాళ్ళ మీద అలాగ పట్టుకొని, అలాగ మోకాళ్ళ మీద, ప్రభువా రేపు స్లాబ్ వేయాలి, 80,000 రూపాయలు కావాలి, స్లాబ్ వేయాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. తెల్లవారితే మేస్త్రీలు వస్తారు, మెటీరియల్ కావాలి, ఏంటి పరిస్థితి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, తెల్లవారి అయిపోయింది. చేతులు దించకుండా, చేతులే ఒక్కసారి హల్లెలూయా చెప్పమంటేనే చేతులు ఎత్తట్లేదు. నువ్వు ఇప్పుడొద్దు, ఒక్కసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పమంటేనే ఏదో పెద్ద పోయినట్టుగా ఫీల్ అయిపోతున్నారు మీరు. అలాగా తెల్లవారేంత వరకు అలాగే మేకులను పట్టుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను. విచిత్రం ఏమిటంటే, ఆ మేస్త్రీలు గీస్త్రీలు ఎవరు రాకముందే ఒకతను ఆ సంఘానికి ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడంట. అన్న ఏంటి బ్రదర్ ఏంటి అంటే, ఏం లేదన్నా, నేను రాత్రి మంచం మీద పడుకుంటే ఎవరో మంచం మీద నుండి తోసేసినట్టుగా కింద పడిపోయాను. ఉలకి పళ్ళు వేస్తే పాస్టర్ గారికి వెళ్ళి కానుకి అంటున్నాడు. అట్లా 3 సార్లు జరిగిందంట ఆయనకి. ఇది భ్రమలే అనుకొని మరలా పడుకున్నాడంట. మరలా మంచం మీద నుండి దేవుడు ఎవరో తోసేసినట్టుగా కింద పడిపోయాడు. ఉలకి పళ్ళు వేస్తే మరలా అదే మాటలు వినబడుతున్నాయంట ఆ వ్యక్తికి. మరలా లేచి పడుకుంటే మరలా తెల్లవారుజామున మంచం మీద త్రోసేసి, నేను చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా అంటే, ఆయన ఎందుకో డబ్బులు తెచ్చుకొని బీరువాలో పెట్టుకున్నాడు. తీసుకెళ్ళి నా సేవకుడికి ఇచ్చేసి అని చెప్పి ఆయన పొద్దున్నే వచ్చి ఆ 80,000 రూపాయలు, అప్పట్లో 80,000 రూపాయలు కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు నేను ఈ మాటను మీకు చెప్తున్నాను తెలుసా? సమస్యలన్నీ లైన్ కట్టి అందరికీ చెప్తాం, మనకు కనబడకూడదు కానీ అందరికీ చెప్తాం. చేతులు ఎత్తడం మాత్రము రాదు, చేతులు చాపడం మాత్రము. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఇచ్చేటోని చూస్తే సచ్చినోడు కూడా లేచి వచ్చి తీసుకొని మరలా వెళ్ళిపోయి చచ్చిపోతాడంటాడు. మనకి ఇవ్వాలి కానీ, నేనంటాను చేతులు చాపడం కాదు, చేతులు
ఏమిటండి? అడుక్కోవడం కాదు, చేతులు ఆకాశం వైపు చాపడం మనం నేర్చుకోవాలి. సింపుల్గా చెప్తా. రేపు మొన్న సేవకుల మీటింగ్ జరిగింది మంగళవారం. సేవకులందరికీ కానుకలు ఇవ్వాలా. నిజంగా నేను బండిలో సోమవారం సాయంత్రం పెట్రోల్ కొట్టించుకుందాము అని ఫోన్పే చేస్తుంటే ఎవరి ఫోన్పేలు పనిచేయలే, నా ఫోన్పే కూడా పనిచేయలే. కొంత డబ్బు మాత్రమే ఉంది అక్కడికి వెళ్ళి వచ్చేంత. ఓ 3 లీటర్లు పెట్రోల్ పట్టించుకున్న తర్వాత ఒక 100 రూపాయలు మాత్రమే ఉంది ఫోన్పేలో. సేవకులు వస్తారు, కొత్త వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళని ఒట్టి చేతులతో పంపకూడదు, వాళ్ళకి కానుకలు ఇవ్వాలి. ఏం చేయాలి ప్రభువా? రాత్రంతా మోషన్స్, దగ్గర బాత్రూమ్ తలుపులు కూడా వేసుకోలే. మీరు నమ్మరు, బాత్రూమ్ తలుపులు కూడా వేసుకోలే నేను రాత్రంతా. అయినా సరే ఓపిక తెచ్చుకొని అలాగా బండికి వెళ్ళాను. అక్కడ దేవుడు కృపనిచ్చాడు. ప్రార్థన అయిపోతుంది, సేవకులకు కానుకలు ఇవ్వాలి, ఏంటి పరిస్థితి అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తూ, దేవా నువ్వే చూసుకుంటావని ధైర్యంతో వెళ్ళిపోయాను. మీరు నమ్మరు, అక్కడికి వచ్చిన సేవకులకందరికీ సంతృప్తిగా అర్పణలు, కానుకలు ఇచ్చేటట్లుగా దేవుడు సమకూర్చాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్న తర్వాత కూడా అదే 100 రూపాయలు ఉంది నా అకౌంట్. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నాను అని అంటే, మనుషులను అడుక్కోవడం కాదు కానీ ఆకాశమందున్న దేవుని వైపు చేతులు చాపడం నేర్చుకున్నాను. దేవుడు నాకు జయాన్ని కలగజేస్తూ ఉన్నాను. మీరేమిస్తున్నారో మీకే తెలుసు, నేనేం తీసుకుంటున్నానో నాకు మీకు తప్ప ఎవరికి తెలియదు. అయినా దేవుడు ఏది తక్కువ చేసాడు మనకు, ఏం తక్కువ చేసాడు మనకు, ఏ లోటు చేసాడు మనకు? ఎప్పటికప్పుడు మీ జీవితాలలో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. నేను అనేది ఏంటంటే, ఇంకా ఇంతకంటే గొప్ప కార్యాలు మీరు దేవుని ద్వారా అనుభవించాలి. యేసయ్య ద్వారా అద్భుతమైన కార్యాలు మీరు పొందుకోగలగాలి. అందుకే చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తినప్పుడంతా ఏం జరుగుతుందండి? జయం పొందుకుంటున్నారు. చేతులు దించినప్పుడంతా బాబోయ్ ఇంకా ఈయన చేతులు మొత్తం నొప్పట్టేసినట్టున్నాయని చెప్పేసి ఒకవైపు హూరు, ఒకవైపు అహరోను ఇద్దరు వచ్చి ఒక రాయి వేసి రాయి మీద మోషేను కూర్చోబెట్టి ఆ చేతులను, అహరోను ఒకవైపు హూరు ఒకవైపు చేతులను ఆదుకొని జయము సంపూర్తి అయ్యేంత వరకు చేతులను అలాగనే పట్టుకున్నారు. ఈ రోజున నీవైనా నేనైనా దేవుని బిడ్డలారా, కొంత సమయాన్ని కేటాయించి మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు ఎత్తడమే మనము దేవునికి సమర్పించే నైవేద్యము. దాని ద్వారా ఏం జరుగుతుందంటే నీకు జయం జరుగుతుంది. చేతులు ఎత్తడము అని అంటే మరొక అర్థం ఏమిటి అని అంటే, నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవడం, సరెండర్ అయిపోవడం. అలా చేస్తే ఖచ్చితంగా మీరు జయాన్ని పొందుకుంటారు. విజయోత్సవాల చేత మీరు ఊరేగించబడతారు. అద్భుతమైన కార్యాలు దేవుని ద్వారా మనం పొందుకోగలుగుతాము. ఇప్పుడేం తీసుకొని రావాలి మందిరంలోకి? చెప్పండి మీరు కొంచెం గట్టిగా. నైవేద్యం తీసుకొని రావాలి. నైవేద్యం అంటే ఏమిటి? మొదటిది, కొన్ని ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలి. రెండవది, కొత్త పంట క్రొత్త ఫలము. క్రొత్త పంట క్రొత్త ఫలము అంటే మన ఆత్మీయ జీవితం ఒక పంటలాగా, మన ఆత్మ సంబంధమైన స్థితి ఫలభరితంగా, మారుమనసుకు తగిన ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, మనము ఫలములతో కూడినటువంటి జీవితం కలిగి ఉండాలి. మనలో క్రీస్తుకు కలిగినటువంటి ఫలముగా, క్రీస్తుకు తగినటువంటి ఫలముగా మన ఆత్మీయ స్థితి మనము కలిగి నడిపించబడాలి. చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. మూడవది ఏంటండి? ప్రార్థన ఫలం, ప్రార్థన నైవేద్యం. మనము ప్రార్థన జీవితం కలిగి ఇంటికి వెళ్తామా? బైబిల్ పక్కన పడేద్దామా? సినిమాలు చూద్దామా? సీరియల్ చూద్దామా? లేకుంటే సెల్ ఫోన్లో ఆ చాటింగ్లు చేసుకుందామా? అది పని అవసరమైతే తప్పదు. మనకు అవసరానికే దేవుడు అటువంటివి సృష్టించాడు. అదే పని మీద ఉండకూడదు. దాన్ని కాస్త పక్కన పెట్టి ప్రార్థన చేసే, చేతులెత్తి ప్రార్థన చేసే ఒక అనుభవం కలిగి మనము నడిపించబడాలి.
నాలుగవది చేతులెత్తుట. ప్రార్థనలో చేతులెత్తుట, మనలను మనం దేవునికి సమర్పించుకునే విషయం. చేతులెత్తుట అంటే ఆ సమర్పణ కలిగి జీవితం కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు నైవేద్యముగా ఉంటారో ఆ నైవేద్యమును దేవుడు దీవిస్తాడు. నీలో నైవేద్యం లేకుండా దీవిస్తాడా? దీవించడు. నైవేద్యం ఉంటే దీవించబడతాం. ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు చదువుతారు, లేవియా కాండము 2వ అధ్యాయము 14వ వాక్యం. అక్కడికి చాలనా? మరలా ఒక్కసారి చదువుతల్లి. నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యము చేయునప్పుడు. చాలండి. నైవేద్యము మనకు నేర్పే మరొక పాఠం ఏమిటంటే ప్రథమ ఫలము. చెప్పండి కొంచెం గట్టిగా. ఏ ఫలము? ప్రథమ ఫలము. నైవేద్యము నీకు నాకు ఈ రోజున నేర్పుతున్న పాఠం. ఈ పూటకు చివరిగా మనము ప్రథమ ఫలముగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రథమ ఫలముగా పరిచర్యలో, దేవుని సన్నిధిలో, సేవా విషయంలో, సేవకుల నడిపింపులో, ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలి అంటే ప్రథమ ఫలముగా ఉండాలి. చాలాసార్లు మీకు ప్రథమ ఫలమును గురించినటువంటి ఆత్మీయ అనుభవాలు నేర్పుతూ వచ్చాను. గత ఉపవాస కూడికలు కాక అటువంటి అంతకుముందు ఉపవాస కూడికలో నేను మీకు చెప్తూ వచ్చాను. ఏమిటండి? వరుస క్రమం, పునరుద్ధానపు వరుసలు చెప్తూ. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, అయినా ఎక్కడ గుర్తుంటుందిలేండి ఇన్ని సమస్యల మధ్యలో. ఇన్ని సమస్యల మధ్యలో ఎక్కడ గుర్తుంటుంది? ఇన్ని సమస్యల మధ్యలో ఎక్కడ గుర్తుంటుంది? గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వరుసలోనే రేపు లేపబడ్డానికి. అసలైనటువంటి క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే లేపబడాలి, పునరుద్ధానం అవ్వాలి. ఆ పునరుద్ధానంలో వరుసలు చెప్పుకుంటూ వచ్చాను. మరి నువ్వు ఏ వరుసలో ఉండాలో, ఏ వరుసలో ఎవరు ఉంటారో చెప్పుకుంటూ వచ్చాం కదా నీట్గా. అవన్నీ గుర్తు లేకుండా ఆ రకంగా మనం జీవించకపోతే ఏం ప్రయోజనం? దేవునికి స్తోత్రం కలుగునగాక. బ్యాంకులో లోన్ ఇస్తానన్నారు అందరికీ. బ్యాంకులో లోన్ ఇస్తానన్నారు. ఆ లోన్ ఇస్తారంట కదా అని బ్యాంకు దగ్గరికి వెళ్తే ఏమంటాడు అతను? ఆ కార్డు ఉందా, ఈ కార్డు ఉందా, ఆ సంతకం ఉందా? ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా. రేపు పునరుద్ధానంలో లేపబడతామంటే యేసుప్రభుని నమ్మినంత మాత్రమే లేపబడితే ఎట్లయితుంది? ఈ ఉపదేశ క్రమం ఎందుకు? ఈ సంఘం ఎందుకు? ఈ 2000 సంవత్సరాల నిరీక్షణ సార్వత్రిక సంఘము యొక్క అనుభవం ఎందుకు? ఇంకా జీవితకాలం అంతా యథార్థమైన భక్తి పవిత్రత ఎందుకు? ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రథమ ఫలముగా నువ్వు మార్చబడితే నువ్వు నైవేద్యపు అనుభవంలోనికి రాగలుగుతావు. ఒక్క మాటని చెప్తాను, ప్రథమ ఫలముగా ఎలా మారతారో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వాక్యం. చూడండి, 157 పేజీ నంబరు కొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలో 157 పేజీ నంబరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వాక్యం. అందరూ చదవండి ఆ మాట. స్టెఫను ఇంటివారు అకయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియో మీకు తెలియను. ఎవరండి? కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. కాస్త తలలు పైకెత్తండి, నేను చెప్తాను, నేను ముగిస్తాను నా మాటలు. ఎవరిల్లు? స్టెఫెన్ ఇంటివారు.
ఏమై ఉన్నారు స్టెఫెన్ ఇంటి వారు? అకయ యొక్క సంఘానికి ప్రథమ ఫలముగా ఉన్నారు. అసలు స్టెఫెన్ ఏమయ్యాడు తెలుసు కదా? స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకు? యేసు ప్రభువుని నమ్మినందుకు, యేసు ప్రభును ప్రకటించినందుకు, యేసు ప్రభును గురించి చెప్పినందుకు. ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టి మనకు ఇంత బాధ వచ్చింది, ఇంత ఇబ్బంది వచ్చింది. ఆదివారం రోజు మందిరంలో కనపడదు. జలుబు వచ్చిందంట, మందిరానికి రాలే. ఏమొచ్చింది? జలుబు వచ్చి మందిరానికి రాలే. ఇట్లాంటి కారణాలు ఎన్నో ఉంటాయి ఎందుకు మందిరానికి రాలేదని. సేవకుడు అడిగితే, లేకుంటే ఒక తోటి విశ్వాసి అడిగితే ఎన్నో కారణాలు చెప్తాం. స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు, సమాధి చేశారు స్టెఫెన్ని. ఆ స్టెఫెను ఇంటివారు అకయ యొక్క సంఘములో ప్రథమ ఫలముగా ఉన్నారు. ఎందుకు వాళ్ళు ప్రథమ ఫలముగా ఉన్నారు? ఆ అనుభవం అని అంటే, వాళ్ళు ప్రథమ ఫలముగా ఉండడానికి తమను తాము ఏం చేశారు? అప్పగించుకున్నారు. అలిగిపోలేదండి. అలిగారా? చదవరేంటి? అలిగారా? అలగలేదే. ఏం చేశారు? తమ్మును తాము అప్పగించుకొని పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే సంఘానికి పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎవరైతే అప్పగించుకొని, మరలా చెప్తున్నాను, ఎవరైతే అప్పగించుకొని పరిచర్య చేస్తారో వాళ్ళు ప్రథమ ఫలముగా ఉంటారు. భోజనాలు వండుతున్నారు, ఇక్కడే భోజనాలు వండుతున్నారు. ఇద్దరు ఆడోళ్ళు వెళ్ళి గంజి ఆర్చాలి. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నిన్ను పిలిచారనుకో, ఒకటి రమేష్ నన్ను పిలిచారనుకో, ఏయ్ నేను ప్రార్థనలో కూర్చుని నీ కళ్ళు కనపడలేదా అంటాడు ఆయన. అంటావా? ఏం చేస్తావు? అయ్యో పరిచర్య చేస్తున్నారే అని గబగబ వెళ్ళి, డేవిడ్ అన్నయ్యనే పిలిచారనుకో, నేను తెల్లబట్టలు వేసుకున్నాను మసి అవుతుంది అంటాడా? అనొచ్చా? ఏమా మాట్లాడట్లేదండి మీరు? అనొచ్చా? ఏంటది? ఎవరి కోసం వండుతున్నారు అక్కడ? మన కోసమే కదా, పరిచర్య కోసమే కదా. అనొచ్చా? పరిచర్య అంటే ఇది. నేను స్నానం చేయకుండా ఆరాధనలో పాలు పంపులు పొందిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను వెళ్ళిన కొత్తలో కొన్ని వారాలు తాటాకులు లెక్క పెట్టుకుంటూ గ్రౌండ్లో కూర్చున్న రోజులు ఉన్నాయి. జనరేటర్కు డీజిల్ అయిపోతుందని పరిగెత్తుకొని వ్యాన్ వేసుకొని వెళ్ళి ఆ గుంటూరు సెంటర్కి వచ్చి పెట్రోల్ బంకులో, అన్ని బంకులో ఒక బండి టోకెన్స్ ఉంటాయి మాకు. ఆ టోకెన్స్ ఇచ్చి డ్రైవర్ను బ్రతిమిలాడుకొని, అయ్యా కరెంటు పోతే ఆరాధన ఆగిపోతుందని తీసుకొని వచ్చి, అలాగే 20 లీటర్ల క్యాను అలాగనే భుజం మీద పెట్టుకొని, అలాగే జనరేటర్లో పోసిన ఆ డీజిలు ఆరాధనలు జరుగుతుంటే జనరేటర్లో పోసుకొని వైర్లు వేసుకొని పరిచర్య చేసిన రోజులు ఉన్నాయి నాకు. అర్థమైందా అండి? స్టైల్గా అలా బైబిల్ పట్టుకొని వచ్చి, తప్పుగా అనుకోవద్దు నన్ను, అలా కూర్చొని స్తోత్రం హల్లెలూయా, ఇది కాదు పరిచర్య. ఏ పరిచర్య? వెళ్ళేటప్పుడు ఆ గడ్డి బీకి వెళ్ళానంటే, అబ్బే వారం కాదులేండి, పెద్దగా ఏం పెరగలేదు, తర్వాత చూసుకుందాం అని వదిలేసేవాడిని. ఇది ఆడివే అయిపోద్ది. పరిచర్య ఆత్మ లేదనుకుంటాను నేను, అంతే. ఇంక చేసేది ఏం లేదు. ఆ రేకు జరిగిపోయింది, జరుపుదాం అంటే నాకు మీటింగ్స్ వచ్చాయి, లేకుంటే మధ్యలో ఏదో ఒక రోజు వచ్చి ఆ రేకును జరిపేవాడిని. వర్షం పడితే బాక్స్ పోతుంది, 28,000 రూపాయల బాక్స్. రూపాయి 2 రూపాయలు కాదు, నువ్వు కొని ఉంటే దాని విలువ నీకు తెలిసేది. నీ డబ్బులు పెట్టి నా బాక్స్ కొనని నీ డబ్బులు ఇచ్చి ఉంటే దాని విలువ తెలిసేది నీకు. తప్పుగా అనుకోవద్దు, నా బిడ్డలు కనుక కొంచెం మాట్లాడాల్సి వస్తుంది.
ఏమనుకోవద్దు, మీరు అనుకున్నా పర్వాలేదు, చేసేది ఏముంది వచ్చిన తర్వాత కదా. మీటింగులకు రాత్రి పగళ్ళు నిద్ర లేక, అర్థమవుతుందండి. నా బ్రతుకు తెరువు కోసం కాకుండా ఇట్లాంటి పరిచర్యల కోసం. మొన్న ఎప్పుడు అయిపోయింది ఈ సౌండ్ సిస్టమ్ ఈఎంఐ. మంచిగా ఉండాలి, మనం దేవుని గణపరుచుకోవాలి అన్న ఒక ఆలోచన. చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వచ్చేవారం ఏం తీసుకొని రమ్మన్నాను నేను, తీసుకొని వద్దామా నైవేద్యము. నైవేద్యములో వస్తువులు ఏంటంటే, మొదటిది కొన్ని ఆత్మలైనా నువ్వు దేవుని సన్నిధికి నడిపించాలి. రెండవది కొత్త ఫలము, అంటే మన జీవితం ఫలభరితంగా మార్చబడాలి, ఫలాల చేత నింపబడాలి. ఎప్పటికప్పుడు మనం కొత్తగా లేచిన వెంటనే నూతనంగా మన పరిచర్యను, మన దినచర్యను, మన ఆత్మీయతను ప్రారంభించాలి. మూడవది ప్రార్థన అనుభవము కలిగి, దాంట్లోనే చేతులెత్తుట. చేతులెత్తి ప్రార్థన చేసేది, చేతులు చాపి అడుక్కునేది కాదు, చేతులెత్తి ప్రార్థన చేసేది. అప్పుడు చెయ్యి చాపు, ఎవరైనా నీకు దొరుకుతారు పట్టుకోవడానికి. నువ్వు చేతులు ఎత్తకుండా ఎంత చేతులు చాపినా ఒట్టి చేతులే మిగులుతాయి. నీ చేతుల నిండా గట్టిగా పని, ఫలము, సమృద్ధి కావాలి అని అంటే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె మారాలి అని అంటే నీవు ఒక నైవేద్యంగా మారాలి. తర్వాత నాలుగవది చెప్పండి, ప్రథమ ఫలము. ఏ ఫలం అండి? ప్రథమ ఫలము. ప్రథమ ఫలముగా ఉండే ప్రతి ఒక్కరూ ప్రతి పరిచర్యలో ఉంటారు. బూజు దులిపే విషయంలో ఉంటారు, సాప వేసే విషయంలో ఉంటారు, కుర్చీలు వేసే విషయంలో ఉంటారు. దేవుని పని ఏదైనా సరే పరిగెత్తుకుంటూ ప్రతి పనిలో ఉంటారు. వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళకు చెప్పు అనరు. హలో అన్న ప్రైజ్ లాడ్, హలో బ్రదర్ ప్రైజ్ లాడ్, పలాంది ఉంది, ఇప్పుడు నాకు ఖాళీ లేదు, పలానా ఆయనకి చెప్పు, ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయనకి చేస్తే ఆయనకి చేస్తే ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి నేను ఒక బ్రదర్కు ఫోన్ చేశాను, ఆ మందిరం దగ్గర కొంచెం పని ఉంది వెళ్ళని. ఆ బ్రదర్ ఇంకొక బ్రదర్కి చేశాడు, ఇంకొక బ్రదర్కి చేశాడు. మొత్తానికి ఒక 10 మంది. ఆ చివరోడు నాకే చేశాడు. అర్థమైందా మీకు? ఆ చివరోడు నాకే చేశాడు. పాస్టర్ గారు, ఆ మందిరం దగ్గర ఏదో ఉందంట, కాస్త వెళ్ళి రాకూడదు. ఇంక నేనెవరికి చేయాలి? ఇంకా 10 మంది అయిపోయారు. స్తోత్రం చెబుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? నైవేద్యములై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెనువెంటనే నా యేసయ్యా నా స్తుతియాగము, నైవేద్యములై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెనువెంటనే. ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎందుకో జీవము కలిగినటువంటి దేవుడు మనలను నైవేద్యముగా మారుస్తూ ఉన్నాడు. నైవేద్యముగా దేవుడు మనలను అంగీకరిస్తూ ఉన్నాడు.